హలో అండి, శ్రోతలకు నమస్కారం. అనితర సాధ్యుడు నవల 5వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. 5 పైసలు ఆస్తి కూడా లేని అతన్ని పాపకు భర్తగా ఎన్నుకోవడం నాకెందుకో నచ్చలేదు. అర్జునరావు సూటిగా నాగమ్మ కేసు చూడకుండా ఎటో చూస్తూ అన్నాడు. తన సలహానంతగా నాగమ్మకు నచ్చవనే అర్జునరావు ఆ మాటలు అన్నాడు. ఒక మనిషికి ఆస్తిపాస్తుల కన్నా నైతిక విలువలు ముఖ్యమని నా అభిప్రాయం. రోజుకో 100 మాటలంటే అందులో 98 అసత్యాలు చెప్పేవాడికి, ప్రతి క్షణం ఆడిన మాట తప్పేవాడికి, తిన్న చేతిని కరచేవాడికి, ప్రేమాభిమానాలకు, ఆప్యాయత అనుబంధాలకు విలువ తెలియని వాడికి, అవతల మనిషి నష్టపోతున్నా, బాధపడుతున్నా, నోటు ముందు కూడు పోగొట్టుకుంటున్నా చూసి ఆనందించేవాడికి, కోట్లకు కోట్లు ఆస్తులున్నా ఏం ప్రయోజనం? బ్యాంక్ పాస్బుక్లో బ్యాలెన్స్ లేకపోయినా ఒక మనిషి బ్రతకగలడు. పరువు ప్రతిష్టలు, మంచితనం జమ చేసే పాస్బుక్లో బ్యాలెన్స్ నిల్ అయితే ఒక్క క్షణం ఈ ప్రపంచంలో మనిషి బ్రతకలేడు. బ్రతికినా అది బ్రతుకు కాదు నా దృష్టిలో, నాగమ్మ ఆవేశంగా అంది. అదే కావాలి అర్జునరావుకి. అతనికి చెడు అలవాట్లు ఉన్నాయేమో, సిగరెట్, మందు వగైరా. సామంతిని మరింత ఖాయం చేసేందుకు నాగమ్మను రెచ్చగొడుతున్నాడు అర్జునరావు. ఒక మనిషికి నువ్వన్న అలవాట్లే ఉన్నా అవి అతని ఆరోగ్యానికే హాని కలిగిస్తాయి. కానీ మనిషిగా దిగజారిపోయి, మానవత్వాన్ని మరచిపోయి, మానసిక వైరస్ని అంటించుకున్న దౌర్భాగ్యుడి మూలంగా ఇతరుల జీవితాలు నాశనమైపోతాయి. చెడు అలవాట్లు అంటే ఇవే నా దృష్టిలో. సిగరెట్లు, మందు చెడు అలవాట్లు కాదు, బలహీనతలు. ఈ బలహీనతలు లేనివాడు తనను తాను మంచివాడనుకుంటే చూసి జాలిపడాలనిపిస్తుంది. ఈ బలహీనతలున్న సమర్థులైన వ్యక్తిని చూసి అభినందించాలనిపిస్తుంది. శ్రీశ్రీ తాగేవాడు, బాపు పైపు పీలుస్తాడు, సత్యజిత్ రే నసీం పీలుస్తాడట. అప్పుడప్పుడు రాజ్ కపూర్ రేసులు ఆడేవాడట. ఒకప్పుడు దిలీప్ కుమార్ రమ్మీ ఆడేవాడట. మరి వీళ్ళు గొప్పవాళ్ళు కాకుండా పోయారా? ఏ గాడిదైనా వీళ్ళను ఎద్దేవాళ్ళు చేయగలరా? చార్లెస్ సోబ్రాల్ సిగరెట్ తాగుతాడట. కుమార్ నారాయణ్ మందు తాగుతాడట. అంత మాత్రాన మంచి వాళ్ళు అయిపోయారా? ఏ గొప్ప పనినైనా సాధించగలిగారా? లేదు. జీవితంపై నాగమ్మకున్న నిర్దిష్టమైన అభిప్రాయాన్ని అప్పుడప్పుడు వింటూ ఆశ్చర్య పొందుతుంటాడు అర్జునరావు. కానీ ఇప్పుడు మాత్రం పైశాచిక ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. మీ ఎస్టేట్ని, ఆస్తిపాస్తుల్ని, వంశపారంపర్య పరువు ప్రతిష్టల్ని దెబ్బతీస్తాడేమో. నాగమ్మ అర్జునరావు మాటలు విని నవ్వింది. ఆ నవ్వులో అపూర్వపు జీవం లేదు. పిచ్చివాడ, ఒక మంచి పని చేయడానికి, ఒక లక్ష్యాన్ని సాధించడానికి ఒక మనిషికి ఎంత శక్తి సామర్థ్యాలు కావాలో, ఎన్ని తెలివితేటలు కావాలో, చెడు పనులు చేయడానికి, తాను పనిచేసే సంస్థకి కానీ, తానుండే ఇంటికి కానీ చెడు తేవాలంటే అంతకంటే ఎక్కువ తెలివితేటలు కావాలి. వాటినే చావు తెలివితేటలు అనేది. ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో నిరంతర శోధనలో మునిగి ఉండే సామంతి తెలివితేటలు ఉండవచ్చేమో, కానీ చావు తెలివితేటలు మాత్రం ఉండవని నా ఆశాభావం. ఒకవేళ ఉన్న నా మంచితనం, నా మనుమరాలి మంచితనం ముందు, మానవత్వం ముందు తలవంచక తప్పదు. మనిషి అయితే మారక తప్పదు, అది మా అదృష్టం. రాక్షసుడే అయితే ఎప్పటికీ మారకపోవచ్చు, అది మా దురదృష్టం. నాకు తెలిసి అందరికీ మేలే చేశాను, అన్ని వేళలా మంచి పనులే చేశాను కనుక మా కుటుంబానికి అంత అన్యాయం జరుగుతుందని అనుకోను. ఇప్పుడిక ఈ మీమాంస వద్దు, పెళ్లి చూపులు అరేంజ్ చేయడం మంచిది అంది నాగమ్మ సోఫాలోంచి లేస్తూ. నువ్వు ఎక్కువ మాట్లాడతావు, లొల్లడా ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటావు. అది ఇప్పుడు మంచిది కాదని పీటర్ సాబ్ చెప్పాడు. అది నిజమే. పొరపాటుగా ఒక్క మాట మాట్లాడినా మన పథకం తలకిందులైపోతుంది. అందుకే నువ్వు తక్కువ మాట్లాడు, గంభీరంగా ఉండు. పథకం సవ్యంగా పారేలా అర్జునరావు సాబ్ అన్ని ఏర్పాట్లు చేశారు, అర్థమైందా? కనకారావు సీరియస్గా అన్నాడు. అప్పటి వరకు తన ఒంటి మీద ఉన్న ఖరీదైన సూట్నే పట్టి చూసుకుంటున్న సామంతి గిరిక్కొని తల తిప్పి ఏమిటది అన్నాడు. కనకారావు అంతకు ముందు చెప్పిన సూచనల్ని మరలా చెప్పాడు. సామంత్ ఈసారి కూడా విననట్లే చేతికున్న రాడో వాచిని మురిపెంగా చూసుకున్నాడు. వినపడిందా? కనకారావు విసురుగా అడిగాడు. లేదన్నట్లు తల అడ్డంగా ఆడించాడు సామంత్. చిరాకు పడుతూనే తిరిగి 3వసారి చెప్పాడు. నన్ను లొల్లడా మాట్లాడవద్దని నువ్వెందుకు అలా మాట్లాడతావు? సీరియస్గా ప్రశ్నించాడు సామంత్. కనకారావు బిత్తరపోయాడు. కారు ముందు సీట్లో ఉన్న సెక్రటరీ పెద్దగా నవ్వాడు. పుండి మీద కారం జరిగినట్టు అనిపించింది కనకారావుకి సెక్రటరీ నవ్వు. ఎందుకయ్యా పెద్ద మనిషి అలా ఒక్కసారి నవ్వావు? కోపంగా అడిగాడు కనకారావు. ఆయనకి చెప్పి నువ్వు చేసేదేమిటి?
సెక్రటరీ రాబోతున్న నవ్వు బలవంతాన్ని ఆపుకుంటూ అన్నాడు. ఆగాగు, కొన్ని రోజులు పోతే కానీ హింస ఎన్ని రకాలు అన్నది అర్థం కాదు. అప్పుడు ఈ సామంత్ ఏమిటో నీకు తెలుసు కాదు అన్నాడు కనకారావు ఉక్రోషంగా. ఏదో సరదాకి నవ్వాను, అంత కోపం ఎందుకయ్యా చిన్న మనిషి? సెక్రటరీ చిన్నబుచ్చుకుంటూ అన్నాడు. వీడు పచ్చగా ఉన్న మనుషుల్ని చూసి తట్టుకోలేడు. అసూయ ఒక మనిషిని ఎంత నాశనం చేస్తుందన్నది వీడిని చూసే తెలుసుకోవచ్చు. నేను పచ్చగా ఉన్న మనుషుల్ని చూసి అసూయ పడతానా? కనకారావు కోపంగా అడిగాడు. అవును. పచ్చగా ఎవరున్నారు ఇప్పుడు? నేనే. నువ్వా? అవును. కనబడ్డం లేదా? ఈ సూటు రంగేమిటి? ఇది పచ్చగా లేదా, ఆకుపచ్చగా లేదా? సామంత్ వేసుకున్న సూట్ నిజంగానే ఆకుపచ్చ రంగులో ఉంది. సెక్రటరీ ఈసారి మరింత పెద్దగా నవ్వాడు. అతనితో జత కలిపాడు డ్రైవర్. కనకారావుకి ఏడుపు వచ్చినంత పనైంది. ఓర్ నాయనో అన్నాడు కనకారావు తన సహజ ధోరణిలో. పైకెళ్ళి స్వర్గాన్ని ఉన్న మీ నాయన్ని కూడా సుఖంగా ఉండనివ్వవా? రోజుకు 100 సార్లు ఓర్ నాయనో అంటూ ఆయన్ని పిలుస్తావెందుకు? అయినా నాయన్ని ఓర్ నాయనో అని గౌరవం లేకుండా తలుచుకోవచ్చా? సామంత్ మాటలకి సెక్రటరీ డ్రైవర్ నవ్వలేక చచ్చిపోతున్నారు. కనకారావుకి ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియక సామంత్ కేసి పిచ్చి చూపులు చూశాడు. ఏమిటా చూపులు? దెయ్యం కాని పట్టిందా? బుద్ధిగా కూర్చుంటే ఈ పిచ్చి చూపులు పిచ్చి మాటలు ఉండేవి కావుగా. అన్నీ చిల్లర బుద్ధులు, చిల్లర చేష్టలు. ఎప్పటికి నేర్చుకుంటావయ్యా మంచి బుద్ధులు, నాగరికత? టైని సవరించుకుంటూ అన్నాడు సామంత్. అసలు ఇతను ఎవరు? ఏం చేస్తుంటాడు? సెక్రటరీ సామంత్ని ఉద్దేశించి ప్రశ్నించాడు. గతంలో దొంగ మెదవలికి కత్తెరలు అమ్మేవాడు. అందుకే అతని పేరుకు ముందు కత్తెర అని తగిలించి టోటల్గా కత్తెర కనకారావు అని పిలుస్తుంటారు. 4-5 కేసుల్లో పోలీసులకు దొరికిపోవడంతో కుళ్ళబొడిచారు. దాంతో ఇలాంటి పనులు మొదలుపెట్టాడు. సామంత్ నవ్వుతూ అన్నాడు. నన్నేనా? నిన్నో కసిగా నవ్వుతూ అన్నాడు. నన్ను పొడిచినవాడు అతి త్వరలోనే రోడ్డెక్కబోతున్నాడు. నీలా నేను పిరికి సన్నాసిని కాదు చూస్తూ ఊరుకోవడానికి. సామంత్ మధుమతిని స్టీఫెన్స్ స్ట్రీట్లోని 6వ నెంబర్ ఇంటిని గుర్తు తెచ్చుకుంటూ అన్నాడు. నువ్వు నిన్ను పొడిచిన వాడిని పొడుస్తావో? నీ మొదటి వ్యవహారం బయటపడిపోగానే నిన్ను నాగమ్మగా పొడుస్తారో తేలిపోవడానికి ఎక్కువ టైం అక్కర్లేదు. నీకెంత కష్టపడి ట్రైనింగ్ ఇచ్చినా నీ మాటలోని యాస పోలేదు, నీ పిచ్చి అలవాట్లు పోలేదు, స్టైల్ రాలేదు. ముందుంది ముసళ్ళ పండగ. సర్కాస్టిక్గా అన్నాడు కనకారావు. ఏడ్చో పిచ్చి వెధవ తిరస్కారంగా అన్నాడు సామంత్. నీకు చనువిచ్చి నెత్తికెక్కించుకొని పెద్ద పొరపాటు చేశాను అన్నాడు కనకారావు నొచ్చుకుంటున్నట్లు. అవును, నువ్వెప్పుడు పొరపాట్లే చేస్తుంటావు. ఉన్నమాట అన్నావు. యూ కెనాట్ బికమ్ ఏ పొయిట్ ఇన్ యువర్ ప్రొఫెషన్, నాట్ అచీవ్ ఎండ్యూరింగ్ సక్సెస్ ఇన్ ఎనీ వర్తీ అండర్టేకింగ్ అంటిల్ యూ బికమ్ బిగ్ అండ్ లవ్ టు బ్లేమ్ యువర్ సెల్ఫ్ ఫర్ యువర్ మిస్టేక్స్ అండ్ రివర్సెస్. ముందో క్షణం సామంత్ అన్నదేమిటో అర్థం కాలేదు. తేరుకున్నాక కూడా అన్నదేమిటో అర్థం కాలేదు. కానీ అన్న విధానానికి అదిరిపడ్డాడు. ఆంగ్ల భాషా పరిజ్ఞానం బాగా ఉన్న ఒక్క స్కాలర్ ఆంగ్లంలో ఎలా మాట్లాడతాడో సరిగ్గా అలాగే మాట్లాడాడు సామంత్. ఆ యాక్సెంట్, ఆంగ్ల పదాల వెంట తెచ్చే స్మూత్ సౌండ్ అంతా అచ్చం అలాగే ఉంది. అద్భుతంగా ఉంది. మాట్లాడేటప్పుడు స్టైల్గా భుజాల్ని స్ట్రెచ్ చేయడం తను చూస్తున్నది కళా నిజమా? సెక్రటరీ కూడా సామంత్ ఆంగ్లంలో మాట్లాడిన విధానానికి ఆశ్చర్యం పొందాడు. ఆంగ్లం అర్థం కాలేదా మిస్టర్ కనకారావు? నీ తప్పుల్ని, నీ దౌర్భాగ్యాల్ని నువ్వే నిందించుకోనంత కాలం నీ వృత్తిలో లేకపోతే జీవితంలో నువ్వు ఒక శక్తివి కాలేవు, విజయాల్ని సొంతం చేసుకోలేవు. ఎంత స్వచ్ఛంగా వినసొంపుగా మాట్లాడాడు తెలుగులో. ఎక్కడా యాస లేదు, ప్రయాసపడలేదు. నిజంగా ఇది సాధ్యమా? నేర్చుకోవాల్సిన విషయంపై ఇంతటి ఏకాగ్రత సంభవమా? ఒక మనిషి తన లక్ష్యంపై ఇంత నిశ్చల మనస్కుడు కాగలడా? కనకారావుకి మెదడు మొద్దుబారిపోయినట్లయింది. కారు సర్వన దూసుకుపోతూనే ఉంది. గాలి రివ్వున కారులోకి సుడిగాలిలా వస్తూనే ఉంది. సెక్రటరీ కనకారావు నిర్గంతపోయి ఆ స్థితిలో అలాగే ఒక్కింతసేపు ఉండిపోయారు. వాళ్ళిద్దరినీ పట్టించుకోనట్లు సామంత్ బయటకు చూస్తుండిపోయాడు. మొత్తానికి కొంతసేపటికి కనకారావు ముందుగా తేరుకుంటూ, నువ్వేనా అన్నాడు అతి కష్టం మీద. ఎస్, నేనే. ఈజ్ దేర్ ఎనీ డౌట్? తిరిగి అదే స్టైల్లో ప్రశ్నించాడు షార్ప్గా కనకారావు కేసు చూసి సామంత్. కళ్ళెదుట ప్రత్యక్షంగా కనిపిస్తున్నా నమ్మలేకపోతున్నాడు ఇంకా కనకారావు. కానీ అతని కళ్ళు మాత్రం ఆనందంతో మెరిసిపోతున్నాయి. అంత గొప్ప మార్పుకి కారణం కేవలం తాను ఇచ్చిన ట్రైనింగే అని ఆత్మవంచన చేసుకోవటం లేదు కనకారావు.
పీటర్ అర్జునరావు మెప్పు మెండుగా పొందవచ్చని ఆనందిస్తున్నాడు. కానీ సెక్రటరీ మాత్రం సామంత్ పట్ల కొత్త అనుమానాలు పెంచుకున్నాడు. సరిగ్గా కారు 6:20 నాగమ్మ ఎస్టేట్లోకి ప్రవేశించింది. మరో 10 నిమిషాలకు సామంత్ నాగమ్మ ముందుకు తీసుకెళ్లబడ్డాడు. నాగమ్మ మొదటి చూపులోనే సామంత్ని ఆపాదమస్తకం స్కాన్ చేసి సంతృప్తి పడింది. 6 అడుగుల ఎత్తులో బలిష్టంగా ఆరోగ్యంగా ఉన్న సామంత్ని చూసి ఆమె తన ఎన్నిక పట్ల గర్వపడింది. షార్ప్గా ఉన్న కళ్ళు, తెలివితేటల్ని ప్రతిబింబించే ఆ కళ్ళు, కదలికలు, నాగరికత ఉట్టిపడే నడక, పెద్దల పట్ల గౌరవం అన్నీ బాగా నచ్చాయి నాగమ్మకు. ఖచ్చితంగా తన మనుమరాలికి తగిన జోడు. సామంత్ని కూర్చోమని కొన్ని ప్రశ్నలు వేయడం మొదలెట్టింది. అన్నిటికీ హుందాగా స్వచ్ఛమైన భాషలో సమాధానాలు ఇవ్వసాగాడు సామంత్. ఆమె ఆంగ్లంలో ప్రశ్నలు వేస్తే ఆంగ్లంలో, తెలుగులో వేస్తే తెలుగులో, హిందీలో వేస్తే హిందీలోనే సమాధానాలు ఇస్తున్న సామంత్ని చూసి అర్జునరావు షాక్ తిన్నాడు. కేవలం 4 వారాల్లో ఇంత మార్పా లేక నిజంగానే నాగరికత తెలిసిన విద్యార్థి కూడా 4 వారాల్లో ఒక దొంగను గొప్పవాడిగా మార్చడం సాధ్యం కాదని నిజంగానే గొప్పింటి యువకుడిని పథకంలోకి ప్రవేశపెట్టారా? అర్జునరావు ఇలా ఆలోచిస్తూనే ఉన్నాడు. నాగమ్మ, సామంత్ గంభీరంగా మాట్లాడుకుంటూనే ఉన్నారు. సరిగ్గా అప్పుడే నాయకి మెట్లు దిగి ఈ గదికేసి వస్తుంది. సరిగ్గా అప్పుడే డిఐజీ లక్ష్మీనారాయణ కుటుంబం ఎయిర్ బస్ 320 నుంచి దిగింది. బ్యాగేజ్ కలెక్ట్ చేసుకుని ఎయిర్పోర్ట్ అవుట్ గేట్ నుంచి బయటకు వచ్చి ట్యాక్సీ ఎక్కారు. అది ఇప్పుడు సరాసరి స్టీఫెన్స్ రోడ్ కేసి దూసుకుపోసాగింది. ఇంతసేపటికి కారు లోపల సంభాషణ మొదలైంది. డాడీ, 15 ఏండ్ల పాప తన తండ్రిని ఉద్దేశించింది. ఏమ్మా? కూతురి వైపు ప్రేమగా చూస్తూ ప్రశ్నించాడు డిఐజీ లక్ష్మీనారాయణ. ఢిల్లీ చాలా బాగుంది. ప్రతి సంవత్సరం ఇలాగే మనం ఢిల్లీ వెళ్ళి 1-2 వారాలు గడుపుదామా డాడీ? ఆయన నవ్వుతూ అలాగే అన్నట్టు తలూపాడు. మీ తండ్రి కూతుర్ల వరుస బాగానే ఉంది. ఇల్లు వదిలేసి ఇలా ఊర్లట్టుకు తిరిగితే వంట చేసుకోవడానికి పాత్ర కూడా మిగలదు. ఆ పాపకు తల్లి, ఆయనకు భార్య అయిన ఆమె అంది మందలిస్తున్న దూరంలో. ఆ పాప పెద్దగా నవ్వింది. యు మీన్ రాబరీ? డిఐజీ లక్ష్మీనారాయణ గారింట్లో దొంగతనమా? ఎవరికన్ని గట్స్? పాప నాటకీయంగా అంది తల్లిని ఆట పట్టించాలని. కరెక్ట్గా చెప్పావు బేబీ. మన ఇంట్లో దొంగతనం కాదు, అసలు మన పేటలోనే దొంగతనం జరగదు. మనం అక్కడున్నంత కాలం అన్నాడు గర్వంగా గుబురుగా ఉన్న మీసాన్ని నిమురుకుంటూ. అసలు దొంగలు తేలిగ్గా మనకెందుకు దొరికిపోతారో తెలుసా? 3వ పెగ్ తీసుకోబోతు అన్నాడు నరసింహం. ఎదురుగా ఉన్న మరో స్టేషన్ ఎస్ఐ ఎలా అన్నట్టు మత్తుగా వాలిపోతున్న కనురెప్పల్ని పైకెత్తి ప్రశ్నించాడు. దొంగ సొమ్ము చేతికి రాగానే కొన్నాళ్ల పాటన్న ఆ సొమ్మును ఎక్కడో దాచేసుకుని సాదాగా ఉంటే మనకు అనుమానం రాదు. డబ్బు చేతిలో పడగానే బార్లని, క్యాబరీలని, బట్టలని జల్సా చేస్తారు. అందుకని తేలిగ్గా దొరికిపోతారు. నేనైతే దోపిడీ చేసిన 6 నెలల దాకా సొమ్మును బయటకు తీయను. అప్పులు చేసైనా అష్టదరిద్రంలో ఉన్నట్టు నటిస్తాను అన్నాడు ఖాళీ అయిన బ్లాక్ అండ్ వైట్ ప్రీమియర్ స్కాచ్ విస్కీ బాటిల్ని అసహనంగా చూస్తూ. మనల్ని దొంగలతో పోల్చుకోకూడదేమో. నేనైతే ఫలానా దొంగను ఇలా పట్టుకుంటానను, నేనైతే ఏ ప్రలోభాలకు లొంగనని చెప్పాలేమో మనం. నరసింహానికి ఆ మాటలతో కిక్కు దిగిపోయినట్టయింది. అతని కేసి కోపంగా చూశాడు. నీతి పాఠాలు చెబుతావా అన్నట్టు. నేననేది తెలివితేటల గురించి కోపంగా అన్నాడు నరసింహం. అతను నవ్వాడు. తెలివితేటల గురించి అయితే నీకు అవి లేనట్టేగా? నరసింహం ముఖం చిట్లించాడు. ఉంటే నీ గర్ల్ ఫ్రెండ్ సొమ్ముతో ఇలా జల్సా చేసేవాళ్ళమా? నా గర్ల్ ఫ్రెండ్ సొమ్ము దొంగ సొమ్ము కాదుగా. ఏమో, ఎవరికి తెలుసు? అంతే. నరసింహం ఆవేశంగా లేచి అతన్ని చూసి లెంపకాయ వేశాడు. దాంతో అతనికి కోపం వచ్చింది. అతను నరసింహాన్ని ఒకటేశాడు. చూస్తుండగానే ఇద్దరి మధ్య ముష్టి యుద్ధం మొదలైంది. లా అండ్ ఆర్డర్ని పరిరక్షించాల్సిన చట్ట ప్రతినిధులే ఆ విధంగా అల్లరి చేస్తుంటే ఇక సామాన్య ప్రజల్ని రక్షించేదెవరు? వాళ్ళిద్దరూ సివిలియన్స్లా కనిపించడంతో బార్ మేనేజర్ వెంటనే దగ్గరే ఉన్న పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాడు కంగారుగా. ఎస్ఐ గారు ఉన్నారా? మేనేజర్ టెన్షన్గా ఫీల్ అవుతూ అడిగాడు. లేరు. ఆ వైపు నుంచి తాపీగా వినిపించింది. ఇక్కడ గొడవ జరుగుతుంది. ఇక్కడంటే మన ఊరికి ప్రెసిడెంట్ ఎవరు అని ఒక టీచర్ ఒక విద్యార్థిని ప్రశ్నిస్తే మా నాన్న అన్నాడట ఆ విద్యార్థి. దాంతో ఆ విద్యార్థి పరీక్షల్లో తప్పాడట. ఇంతకీ ఆ విద్యార్థి ఎవరో తెలుసా? ఆ ఊరి ప్రెసిడెంట్ కొడుకే. ఫోన్ ఎత్తిన కానిస్టేబుల్ సత్యం తాపీగా అన్నాడు. బార్ మేనేజర్కి పిచ్చి కోపం వచ్చింది కానిస్టేబుల్ మీ మాటలకు. నీరో చక్రవర్తికి సరైన వారసులు పోలీసులే అని రుజువు చేశావు.
ఇక్కడ ఫర్నిచర్ నాశనం అయిపోతుందని నేను భయపడి చస్తుంటే కథలు చెబుతావా నువ్వు? బుధుందా నీకు? కోపంగా ప్రశ్నించాడు. ఎస్ఐలు ఇద్దరు వీధి రౌడీల స్థాయికి దిగిపోయి బార్ని సర్వనాశనం చేస్తున్నారు. క్షణక్షణానికి అక్కడ పరిస్థితి విషమిస్తోంది. నీకిప్పటికీ బుద్ధి లేదు. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావో చెప్పావా? ఎక్కడ గొడవ జరుగుతుందో చెప్పానా? కానిస్టేబుల్ ఫోన్కి ఆ వైపు నుంచి ఘాటుగా అడిగాడు. ఈగల్ బార్ గాంధీనగర్ మేనేజర్ చెప్పునన్నాడు. పేటకి గాంధీ గారి పేరెట్టుకొని బ్రాంచీ దుకాణం పెడతావా? పేటకి గాంధీ గారి పేరెట్టుకొని బ్రాంచీ దుకాణం పెడతావా? నీకు అసలు బుద్ధుందా? కానిస్టేబుల్ నవ్వుతూ ప్రశ్నించాడు. మిమ్మల్ని నమ్ముకోవడం కన్నా నలుగురు రౌడీని నమ్ముకోవటం బెటర్. ఇంటికి వస్తున్నారా లేదా? స్టేషన్లో ఎవరూ లేరు. ఇంకా సేపట్లో ఎవరైనా వస్తే పంపిస్తా. లేదంటే మీ బాధలో మీరు పడండి. నిర్లక్ష్యంగా ఇవి మాకు మామూలే అన్నట్టు అన్నాడు. ఇంతకీ మీ ఎస్ఐ ఎక్కడ చచ్చాడు? మీ బార్కే వచ్చాడు. మా బార్కా? అవును. అతన్ని ఎలా కనుక్కోవచ్చంటే ఖరీదైన ఫారిన్ బాటిల్స్ ఆర్డర్ ఇచ్చేవాడే మా ఎస్ఐ. వాడికి ఈ మధ్య అప్పనపు సొమ్ము వచ్చిందిలే. కానిస్టేబుల్ గొంతులో అసూయ తొంగి చూసింది. మేనేజర్ షాక్ తిన్నాడు. ఫారిన్ బాటిల్స్ తెప్పించుకున్న వాడి ఫ్రెండ్తో గొడవ పడుతున్నాడయ్యా బాబు, దాదాపు ఏడుస్తూ చెప్పాడు మేనేజర్. అయితే వాడే మా ఎస్ఐ. వాడితో వచ్చిన వాడు మరో స్టేషన్ ఎస్ఐ నవ్వుతూ అన్నాడు కానిస్టేబుల్. బట్ మేనేజర్ కొట్టుకుంటున్న వాళ్ళ వైపు పిచ్చెక్కిపోయి చూస్తూ అరుస్తున్నట్టుగా అన్నాడు. పాపం అమాయకపు రాజ్యాంగ నిర్మాతలు సివిలియన్స్ కొట్లాడుకుంటే పోలీసులు కంట్రోల్ చేయాలని రాశారే కానీ ఆ పోలీసులే కొట్టుకుంటే ఎవరు కంట్రోల్ చేయాల్సింది రాజ్యాంగంలో వ్రాయడం మర్చిపోయారు. ఉంటాను మరి. ఈ దేశాన్ని బాగు చేయటం మా పోలీసుల వల్ల మాత్రం కాదు అంటూ ఆవైపు కానిస్టేబుల్ సత్యం ఫోన్ పెట్టేశాడు. ఏం చేయాలో తెలియని బార్ మేనేజర్ ఇద్దరు ఎస్ఐల మధ్య నాశనం అవుతున్న ఫర్నిచర్ కేసి పిచ్చి చూపులు చూస్తూ బిగుసుకుపోయాడు. ఎంతో అడ్వాన్స్ అమెరికన్ అరిస్టోక్రాటిక్ సొసైటీలో చదువుకున్న నాయకి సైతం ఆ హాల్లోకి ఎంటర్ అవుతూ ఒకంత నర్వస్గా ఫీల్ అయింది. రామ్మ, నాగమ్మ ప్రేమగా నాయకి వైపు చూస్తూ అంది. సామంత్ చటుక్కుని తల తిప్పి నాయకి వైపు చూశాడు. సరిగ్గా అదే సమయానికి అనుకోకుండా తలెత్తి సామంత్ కేసి చూసిన నాయకి ఓ క్షణం కలవరపడింది. ఇద్దరు చూపులు కొద్ది క్షణాలు కలిసి ఆ పైన విడిపోయాయి. నాయకి నెమ్మదిగా వచ్చి నాగమ్మ ప్రక్కనే కూర్చుంది. కొద్దిసేపు అవి ఇవి మాట్లాడుకున్నాక నాగమ్మ లేచి అర్జునరావుకి సైగ చేస్తూ బయటకు నడిచింది. ఆమె వెనకే అర్జునరావు బయటకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ హాల్లో ఎయిర్ కండిషనర్ చేస్తున్న మెత్తని రొద తప్ప మరే శబ్దం లేదు. నాయకి ఏదేదో అడగాలని తెగ మదన పడిపోతోందే కానీ ఏమీ అడగలేకపోతుంది. సామంత్ నాయకి ఏది అడిగినా ధైర్యంగా సమాధానం చెప్పేందుకు ఎదురు చూస్తున్నాడే తప్ప తనకే తాను ఏది అడిగే ప్రయత్నం చేయడం లేదు. ఆ హాలు బయట నాగమ్మ అర్జునరావు మధ్య సంభాషణ జరుగుతోంది. ఆ పూజారేమో మరో 2 రోజుల్లోనే మంచి ముహూర్తం ఉందంటాడు. అతని ఎప్పుడు హడావిడి. వేరే వ్యక్తిని పిలిపించమంటారా? అర్జునరావు తన పథకంలోని 2వ అంకానికి ఏ అడ్డు రాకుండా చూసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకలా? అయినా అతనేం చేయగలడు? ముహూర్తాలు అలా ఉన్నప్పుడు అతను చెప్పిన ముహూర్తాన్నే ఖాయం చేసుకుందాం. ఏర్పాట్లు ఏవో చూడడం మంచిది అంది నాగమ్మ స్థిరంగా. అలా వాళ్ళు ఓ పావుగంట పాటు మాట్లాడుకుంటూనే లోపల కాబోయే వధూవరులు కూడా ఏదో మాట్లాడుకుంటూనే ఉంటారని భావించారు. కానీ అలాంటిదేమీ వాస్తవంలో జరగలేదు. మొత్తానికి మరో అరగంటకి ఫార్మాలిటీస్ పూర్తయి పూజారి పెట్టిన ముహూర్తాన్ని ఖాయం చేయడం జరిగింది. ట్యాక్సీ స్టీఫెన్స్ స్ట్రీట్లోకి మలుపు తిరిగింది. డ్రైవర్ 6వ నెంబర్ ఇంటి వద్ద ట్యాక్సీ ఆపు అన్నాడు డిఐజీ లక్ష్మీనారాయణ. డ్రైవర్ ట్యాక్సీ వేగం తగ్గించి కాంపౌండ్ వాల్స్ మీదున్న ఇళ్ల నెంబర్స్ చూస్తూ నెమ్మదిగా నడపసాగాడు. ఇంటి తలుపులు తీయగా 4 రోజులుగా వస్తుంది. ఇల్లంతా ఎంతో దుమ్ము పేరుకుపోతుంది. 2 రోజులు పడుతుంది శుభ్రం చేయడానికి మిసెస్ లక్ష్మీనారాయణ అంది నెమ్మదిగా. 2 పనివాళ్ళని పంపించమని నా పిఏకి ఫోన్ చేస్తే సరిపోతుంది. వాళ్లే వచ్చి శుభ్రం చేసి వెళ్ళిపోతారు. భార్యకు సర్ది చెప్పాడు లక్ష్మీనారాయణ. ట్యాక్సీ 6వ నెంబర్ ఇంటి ముందు ఆగింది. ఆ వెంటనే అందరూ ట్యాక్సీ దిగేశారు. డ్రైవర్ డిక్కీ తెరిచి లగేజ్ అంతా దింపాడు. లక్ష్మీనారాయణ మీటర్ చూసి డ్రైవర్కి ఫేర్ ఇచ్చాడు. అతను నమస్తే చెప్పి ట్యాక్సీ రివర్స్ చేసుకుని వెళ్ళిపోయాడు. కనకారావు సామంత్ ఎక్కిన కారు దర్గా వైపుకు కాకుండా మరో చోటుకు దూసుకుపోసాగింది. మొత్తానికి మాట దక్కించావు. కనకారావు గుండెల మీద బరువును దించుకున్నంత రిలీఫ్ ఫీల్ అవుతూ అన్నాడు. అలా అని సంతోషపడిపోకు. ఇప్పుడు మొదలవుతుంది నేను పెట్టబోయే అసలు హింస. కారులోంచి బయటకు చూస్తూ తాపీగా అన్నాడు సామంత్. సామంత్ అన్న మాటలకి అర్థం స్ఫురించలేదు కనకారావుకి.
అర్థం కాలేదా? లేదు, ఇప్పుడు నాకు హింస కొత్త కాదుగా. ఆ హింస కాదు, అయినా దాన్ని నీ ఒక్కడి మీదే కేంద్రీకరించను. ఇప్పుడు ఆ పిల్లిగడ్డం పీటర్ మీద, అంతర్నాటకాలాడే అర్జునరావు మీద కేంద్రీకరించబోతున్నాను. దానికి నువ్వే రాయబారివి. విషయం ఏమిటో అర్థమయ్యేలా చెప్పు బాబు, కనకారావు ప్రాధాయపడుతున్నట్టుగా అన్నాడు. నేను ఆ నాగమ్మ గారికి నచ్చాను. ఆ పిల్ల నాయకి నన్ను మెచ్చింది. పెళ్లి నిశ్చయమైంది, ముహూర్తం కూడా ఖాయమైపోయింది కదా. అవును, అందుకే కదా వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్నాం. అందుకే కదా వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్నాం. నేను మాత్రం హ్యాపీగా లేను. ఏం? పిల్ల బాగుంది, చచ్చినంత ఆస్తిపాస్తులున్నాయి. పైగా నువ్వు 4 రోజుల్లో ఎన్ని దొంగ పనుల్ని ఒప్పుకుంటే మాత్రం 50,000 సంపాదించగలిగేవాడివి. ఇంకెందుకని హ్యాపీగా లేవు? మీరు కొన్ని కోట్లు కాజేయాలని ఎత్తేసే ఇలాంటి పని చేస్తున్నారు. మరి నాకు కనీసం లక్షలన్నా గిట్టుబాటు కావాలి కదా. చాలా క్యాజువల్గా అన్నాడు సామంత్. బిత్తరపాడు కనకారావు. నాకు ఇప్పుడు 10 లక్షలు ఇస్తే తప్ప నేను ఈ పెళ్లి చేసుకోను. అది రేపు మధ్యాహ్నం లోపు ఇవ్వాలి. తేడా పాడాలు వచ్చాయంటే మీ పథకాన్ని తలకిందులు చేయడానికి పెద్దగా వెనుకాడను. ఆ మాటలంటున్నప్పుడు అతని కంఠంలో జంకు కానీ తత్తరపాటు కానీ లేవు. కనకారావు అయితే విద్యుద్ఘాతం తగిలిన వాడిలా ఎగిరిపడ్డాడు సీట్లో. అతనికి కొద్ది క్షణాలు నవనాడులు స్తంభించిపోయాయి. ఆ అచేతన స్థితి నుంచి తేరుకోవడానికి అతనికి దాదాపు నిమిషం పట్టింది. ముందు వెనుకలు ఆలోచించే అంత డబ్బు అడుగుతున్నావా? ధైర్యాన్ని కూడా తీసుకుంటున్నాడు కనకారావు. ఆహా, ముందు వెనకలే కాదు, కుడి ఎడమలు కూడా ఆలోచించి జాగ్రత్త పడుతున్నాను. నా అవసరం తీరిపోతే నన్ను మీరు పురుగును చూసినట్టు చూస్తారు. నేనెవరో, నా బ్యాక్గ్రౌండ్ ఏమిటో తెలిసిన మరుక్షణం ఆ నాగమ్మ గారు నన్ను పోలీసులకు అప్పగిస్తుంది. అప్పుడు నాకు కనీసం 2 సంవత్సరాల జైలు శిక్ష పడడం ఖాయం. ఆ 2 సంవత్సరాలు నేను బయటే ఉంటే నా వృత్తిలో నాకు అనుభవం పెరిగి 4 లక్షలు పైగా సంపాదించగలను. పైగా బాహ్య ప్రపంచపు సుఖాలకు దూరంగా దుర్భర జీవితాన్ని గడపాలి జైల్లో. కనుక అవన్నీ లెక్కేసే 10 చెప్పాను. 10 చాలా తక్కువ నిజానికి. కానీ వ్యాపారం అన్నాక డిస్కౌంట్, మన ముద్ర లాంటివి ఇవ్వాలి కదా. అందుకే 15 చెప్పకుండా 10 చెప్పాను. అందుకు నువ్వు నన్ను అభినందించాలి. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, నాకు ఇచ్చే 10 లక్షలంతా కరెన్సీ రూపంలోనే ఇవ్వాలి. దొంగ వ్యాపారాల్లో చెక్కులకు, డ్రాఫ్ట్లకు విలువ ఉండదు. అలానే అప్పుడే బ్యాంక్ నుండి డ్రా చేసిన కొత్త నోట్లు కట్టలు ఇస్తే తీసుకోను. అన్నీ పాత 100 నోట్లలో ఇవ్వాలి. 500 నోట్లు ఇస్తే మరీ సుఖం. అవి ఎక్కువ స్థలాన్ని ఆక్రమించుకోలేవు. దొంగ వ్యాపార విషయాల్లో పండిపోయిన వాడిలా ఎలాంటి భయం, సంకోచం లేకుండా గడగడా చెప్పుకుపోతున్న సామంతుని చూసిన కనకారావుకి ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. దీని పర్యవసానం ఆలోచించి అంటున్నావా? ఒకంత కోపంగా అన్నాడు కనకారావు. పర్యవసానాలు ఆలోచించి భయపడే పిరికివాడిని కాదు అని చెప్పటం నాకు రొటీన్ అయిపోయింది. మీరు ఇప్పుడు నన్నేం చేయలేరు. చేస్తే మీ నిజస్వరూపాలు నాగమ్మ గారి సమక్షానికి చేర్చే రిమోట్ అరేంజ్మెంట్స్ ఎప్పుడో చేసేసాను. మీరు నన్ను చంపలేరు, కనీసంగా గాయపరచలేరు. పెళ్ళయ్యాక 3 రాత్రులు అయిపోవాలి. అప్పుడు నేనెంత అనర్హుడో చెప్పే కార్యక్రమం చేపడతారు. దానికి కొన్ని రోజులు పడుతుంది. ఆపై నన్ను లేపేందుకు మరో పథకం సిద్ధం చేస్తారు. అప్పటికి దాన్ని ఎలా ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసు. కనకారావు నా గురించి నువ్వేం వరి అవ్వద్దు. నన్ను భయపెట్టే ప్రయత్నం అనుకుని 10 lakhs క్యాష్ అరేంజ్ చేయించు. ఇక తన నిర్ణయానికి తిరుగులేదన్న భావాన్ని వ్యక్తం చేస్తూ అన్నాడు. ఇంకెంత చెప్పినా, ఎంత భయపెట్టినా సామంత్ వినడని కనకారావుకి అర్థమైపోయి కొద్ది క్షణాలు వణికిపోయాడు. భయంతో అతనికి వాళ్ళంతా చెమటలు పట్టేశాయి. సామంత్ కోరిన కోరిక తీరకపోవడం అన్న మీమాంస అటుంచి తను ఆ కోరికను వాళ్ళ ముందు బయటపెట్టిన మరుక్షణం తన భవిష్యత్తు ఏమిటన్న దడ పట్టుకుంది కనకారావుకి. కొద్ది క్షణాలు ఆలోచించి అప్పుడు అన్నాడు, నీ కోరిక తీర్చకపోతే అని. సామంత్ నవ్వాడు. ఆ పైన అన్నాడు, రేపు సాయంత్రానికి నేను ఈ నగరానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏదో ఒక పల్లెటూరులో ఉండవచ్చు. లేదా రేపు అర్ధరాత్రికి ఏ గోవాలోనూ, ఏ పాండిచ్చేరిలోనూ హఠాత్తుగా ప్రత్యక్షం కావచ్చు. ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనే నిర్ణయాలు రేపు మధ్యాహ్నం తర్వాత తీసుకుంటాను. కనకారావు కళ్ళు తేలేసి సామంత్ కేసు చూస్తుండగానే, నేను వెళ్ళదలుచుకుంటే మీరెవరూ నన్ను ఆపలేరు. కనుక నువ్వెలా వెళ్ళగలవని, వెళ్తే ఏమవుతుందో తెలుసా అనే పిచ్చి ప్రశ్నతో నన్ను వేధించుకు, హింసించుకు. ఇప్పుడు నువ్వు చేయవలసింది ఒకటే. నువ్వు ఇప్పుడు ఉంచబోయే కృష్ణ ఒబేరాయ్ సూట్లో ఉంటాను. నన్ను హోటల్ దగ్గర దించి ఇదే కారులో వాళ్ళ దగ్గరికి వెళ్ళి 10 లక్షల డిప్లొమాట్ సూట్ కేసుతో రావటం.
తెగేసి చెప్పినట్లు అన్నాడు సామంత్. ఇక మాట్లాడవలసిందేమీ లేదన్నట్టు. మరికొద్ది నిమిషాల వరకు ఇద్దరూ ఏం మాట్లాడుకోలేదు. కారు కృష్ణ ఒబేరాయ్ 5 స్టార్ హోటల్ సింహద్వారం ముందు ఆగింది. ఎయిర్ ఇండియా మహారాజ్ తరఫా యూనిఫామ్లో ఉన్న గేట్ మ్యాన్ పరిగెత్తుకుంటూ వచ్చి సామంత్కి సెల్యూట్ చేసి కారు డోర్ తీసి వినయంగా తల వంచాడు, కారు దిగి లోపలికి వెంచేయమన్న భావాన్ని వ్యక్తం చేస్తూ. నువ్వు పెద్ద మనిషి అనుకుని భ్రమపడి అలా అతి మర్యాదలని చూపిస్తున్నాడు పిచ్చి వెధవ, కసిగా అన్నాడు కనకారావు సామంత్కి మాత్రమే వినిపించేలా. సామంత్ కారు దిగబోతూ కనకారావు కేసు చూస్తూ, అది నా అదృష్టం, ఒక్కొక్కళ్ళు ఒక్కో పనికి పుడుతుంటారు. ఇదిగో ఈ లెవెల్ అనుభవించడానికి నేను పుట్టాను. నాలాంటి వాళ్లకు సేవ చేయడానికి నీలాంటి వాళ్ళు పుడుతుంటారు. వచ్చే జన్మలో సైతం కత్తిలాగో కనకారావులాగో పుడతావు తప్ప కత్తిలా బ్రతికేందుకు మాత్రం పుట్టవు. బై నేను చెప్పిన పనిని మర్చిపోయావనుకో, అర్జునరావు పీటర్ నన్నేం చేయాలనేది రెండవ పని అయిపోయి నిన్ను ఏదో ఒకటి చేయడమే మొదటి పనిగా పెట్టుకుంటారు, జాగ్రత్త అంటూ కారు దిగి స్టైల్గా తలుపుతూ బూట్లు టక్టకలాడించుకుంటూ లోపలికి నడిచాడు సామంత్. ఓరి వీడి సోకు మండిపోను, అప్పుడే ఎంత పోసు కొడుతున్నాడు. కాలం కర్మం వాడికి ఇలా కలిసి వస్తున్నాయి, ఏం చేయలేం మరి అని తనలో తానే అనుకుంటూ కారుని పోనివ్వమని డ్రైవర్కి చెప్పాడు. ఆఫీస్కి ఫోన్ చేసి చెప్పాను, ఒక్క వెధవా రాలేదు. ఇప్పుడు ఈ లగేజ్ అంతా ఎలా లోపలికి చేరవేయాలి, లక్ష్మీనారాయణ గొనుక్కుంటున్నట్లుగా అన్నాడు. సరిగ్గా ఆ సమయానికి చస్తూ బ్రతుకుతూ ఇద్దరు కానిస్టేబుల్స్ లూనా మీద అక్కడికి వచ్చి చటుక్కున దాని మించి దిగి సెల్యూట్ చేసి లగేజీ అందుకున్నారు. లక్ష్మీనారాయణ, ఆయన భార్య, కూతురు నెమ్మదిగా సింహద్వారం వద్దకు చేరుకున్నారు. కానిస్టేబుల్స్ లగేజ్ అంతా 2 దఫాలుగా అక్కడికి చేర్చి లక్ష్మీనారాయణ ఇచ్చిన కీతో డోర్స్ ఓపెన్ చేశారు. ముందుగా లోపలికి అడుగు పెట్టింది డిఐజీ భార్య. బోసిగా ఉన్న డ్రాయింగ్ హాల్ని చూసి ఒక్కసారిగా షాక్ తిన్నది. భార్య ఎందుకలా ఉన్న చోటే శిలాప్రతిమలా అయిందో అర్థం కాక డిఐజీ లోపలికి నడిచి తను షాక్ తిన్నాడు. ఆ తర్వాత ఆయన కూతురు, 2 కానిస్టేబుల్స్ అదే స్థితికి గురయ్యారు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో అక్కడున్న ఎవరికి వెంటనే వీలుపడని అచేతన స్థితికి గురయ్యారు. అది దొంగతనమే అని అనుకుంటే ఒక డిఐజీ ఇంట్లో ఇది సాధ్యమా? ముందుగా తేరుకున్న డిఐజీ భార్య ఒక్కసారి బాగుంది. నేను అప్పుడే చెప్పాను, ఇప్పుడేమైందో చూడండి. వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. ఇంట్లో ఉన్న విలువైన సామానంతా. మిగతా మాటలు పూర్తి చేయకుండానే ఆమెకు దుస్ఫరించి సంధించి వదిలిన బాణంలా ఫస్ట్ ఫ్లోర్ కేసుని పరుగు తీసింది. డిఐజీ క్రిందన్న మిగతా రూమ్స్ చెక్ చేసేందుకు పక్కకు వెళ్ళిపోగా ఆయన కూతురు అక్కడే ఉన్న సోఫాలో కూర్చుండిపోయింది. ఆ 2 కానిస్టేబుల్స్ మొక్కలు పాలిపోయాయి. ఉరిమి ఎవరి మీదో పడడం అనే సామెత వాళ్లకు చాలాసార్లు అనుభవం అవుతుంటుంది. ఇంకొద్దిసేపట్లో అదే జరగబోతుందని తలుచుకొని వణికిపోయారు. విలువైన ఫర్నిచర్ అంతా మాయమైపోయింది అంటూ ఆమె ఏడుపు మొహంతో మెట్టు దిగి వచ్చి నిస్సత్తుగా సోఫాలో కూతురు ప్రక్క కూర్చుండిపోయింది. క్రింద గదులని చెక్ చేసి మధ్య హాల్లోకి వచ్చిన డిఐజీ లక్ష్మీనారాయణ మొక్కాన్ని చూడటానికి కానిస్టేబుల్స్కి ధైర్యం చాలలేదు. పోయిన సొమ్ము విలువ ఆమె కళ్ళ ముందు కదలాడుతుంటే తన ఇంట్లోనే దొంగతనం చేయడం ఎంత సాహసం! ఆయన ఆగ్రహవేశాలతో ఊగిపోయాడు. స్టేషన్కి ఫోన్ చేసి సిఐని రమ్మను సీరియస్గా ఓ కానిస్టేబుల్ వైపు చూస్తూ ఆజ్ఞ జారీ చేశాడు డిఐజీ. కానిస్టేబుల్ వణికిపోతూ ఫోన్ దగ్గరికి వెళ్ళి స్టేషన్కి రింగ్ చేశాడు. పీటర్ కొట్టిన దెబ్బలకు కనకారావు కళ్ళ ముందు నక్షత్రాలు మెరిశాయి. నిజానికి కనకారావు తప్పేమీ లేదని పీటర్కి తెలుసు. అయినా కనకారావు చెప్పిన సామంత్ కోరిక విని ఆవేశాన్ని ఆపుకోలేకపోయాడు. అతను కోపంతో ఊగిపోతూ వెంటనే ఏం మాట్లాడలేకపోయాడు. కనకారావు వంచిన తల ఎత్తలేదు. ఒకంతసేపటికి ఆ గదిలో పేర్కొన్న నిశ్శబ్దాన్ని చీలుస్తూ అన్నాడు పీటర్, వాడికి బ్రతకాలని లేదా? ఎన్నో విధాలుగా బెదిరించి చూశాను సార్, కానీ లెక్క చేయలేదు. భయపడుతూనే అన్నాడు కనకారావు. కొద్ది క్షణాలు ఆలోచిస్తుండిపోయాడు పీటర్. అర్జునరావు మూలంగా అతని భయం అతనికి ఉంది. ఓ ప్రక్క పెళ్లి ఏర్పాట్లు ముమ్మరంగా జరిగిపోతున్నాయి. ఇప్పుడు ఆ ఏర్పాట్లలోనే అర్జునరావు నిండా మునిగి ఉన్నాడు. తన పథకం ఏ అవరోధాలకు లేకుండా విజయవంతమవుతుందని ఆనందంలో ఉన్నాడు. సరిగ్గా అలాంటి సమయంలో పెళ్ళికొడుకు మొరాయిస్తున్నాడని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడు? ఖచ్చితంగా బ్యాడ్గా రియాక్ట్ అవుతాడు. అలాగని ఊరుకుంటే ఆ సామంత్ ఎటన్నా వెళ్ళిపోతే, లేదా జరుగుతున్న విషయాన్నంతా నాన్నమ్మ గారి ముందుంచితే ఆమె అందరినీ పెట్టెల్ని కాల్చినట్లు కాల్చిపడేస్తుంది.
సామంత్కి 10 లక్షలన్నా ఇవ్వాలి లేదా భయపెట్టాలి. మొదటి దానికి అర్జున్రావు ఒప్పుకోడు. రెండవ దాన్ని ఎవరి ద్వారా సాధించాలి? పీటర్ సీరియస్గా ఆలోచిస్తున్నాడు. కనకారావు అలాగే భయంగా వదిలి నించుని ఉన్నాడు. 5 నిమిషాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి. అప్పుడు పీటర్ కనకారావు కేసు చూశాడు. సామంత్ జాతకం తెలిసిన ఎస్ఐ ఎవరైనా ఉన్నారా? పీటర్ ప్రశ్నించాడు సాలోచనగా. ఉన్నారు సార్. ఎవరు? అతను ఎంత రాక్షసుడైతే మనకంత మంచిది. ఎవరతను? నరరూప రాక్షసుడు, పరమ దుర్మార్గుడైన ఎస్ఐ ఒకతను ఉన్నాడు సార్. అతని పేరు నరసింహం. 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సార్. అతనే ఓసారి సామంతిని ఎరగొట్టి ఊరి బయట తుప్పల్లో పడవేయించాడు. అతని పేరు చెబితే ఎంత పెద్ద రౌడీ అయినా పచ్చి మంచినీళ్ళు ముట్టడు. ఐఆమ్ డేంజరస్. యమా డేంజరస్. పీటర్ నవ్వాడు. అతని మెదడులో సామంతిని లొంగ తీసుకొని పథకం ఒకటి క్రమంగా రూపుదిద్దుకోసాగింది. 15 గంటకు 2 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ స్టీఫెన్స్ రోడ్లోని 6వ నెంబర్ ఇంట్లో ఉన్నాడు. మీరే సిగ్గుపడతారా లేక అందరం సిగ్గుపడతామా? ఉరిమినట్లున్న డిఐజీ లక్ష్మీనారాయణ. భయంతో సిఐ నోట మాట పెగలలేదు. ఒక డిఐజీ ఇంట్లోనే దొంగతనం జరిగిందంటే రేపు ఎక్కడైనా ఎవరింట్లోనైనా దొంగతనం జరగవచ్చు. అప్పుడిక మనమెందుకు, మన డిపార్ట్మెంట్ ఎందుకు? ప్రజల సొమ్ము తింటూ ప్రజలకు సేవ చేయనప్పుడు మనం గాజులు తొడుక్కొని మిమ్మల్ని మీరే రక్షించుకోండి అని చెప్పి మనం గనుల్లోనూ కార్ఖానాల్లోనూ పనిచేయడం బెటర్. ఆవేశంతో మాటలు తడబడుతున్నాయి డిఐజీకి. తన ఇంట్లోనే దొంగతనం జరగటాన్ని ఆయన తీవ్రమైన అవమానంగా భావిస్తున్నాడు. సరిగ్గా 24 గంటల్లో ఆ దొంగను పట్టుకొని నాకు అప్పగించాలి, లేదంటే మీ ఉద్యోగాలకు రిజైన్ చేసి ఇంటికి వెళ్ళవలసి వస్తుంది. తీవ్ర స్వరంతో హెచ్చరించాడు డిఐజీ. తప్పకుండా మీరు ఇచ్చిన గడువులోనే ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేసి మీ ముందు ఉంచుతాను, లేదంటే మీరు చెప్పినట్లే చేస్తాను, సిఐ పట్టుదలగా అన్నాడు. ఈ కేసు వివరాలను పేపర్స్లో రావటం అంత మంచిది కాదు. అర్థమైంది సార్. మీరు పర్మిషన్ ఇస్తే నేను ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తాను సార్. గోయే హెడ్ అన్నాడు డిఐజీ. సిఐ అక్కడున్న 2 కానిస్టేబుల్స్ని అక్కడే ఉండమని సైగ చేసి తనతో వచ్చిన కానిస్టేబుల్స్తో బయటకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత డిఐజీ తన భార్యకు 1 గంట పాటు అవి ఇవి చెప్పి ఆమెకు మానసిక స్వస్థత చేకూర్చాడు. బయట సిఐ ఎదురింటి ముందు ఆగి కాలింగ్ బెల్ నొక్కాడు. పీటర్ ఎక్కిన కారు ఎస్ఐ నరసింహ ఇంటి ముందు ఆగింది. కారులోంచి ఒక వ్యక్తి దిగి నరసింహం ఇంట్లోకి వెళ్ళి 2 నిమిషాల్లో నరసింహంతో బయటకు వచ్చాడు. నరసింహం వస్తూనే పీటర్కి సెల్యూట్ చేసి కారు ఎక్కాడు. కారు తిరిగి బయలుదేరింది. నా మీద ఇప్పటికి దయ కలిగిందా? నరసింహం పక్కనే ఉన్న పీటర్ కేసు చూస్తూ అన్నాడు. నాకు అవసరం వచ్చినప్పుడే నీ మీద నాకు దయ కలుగుతుంది. కమ్ టు ది పాయింట్, పీటర్ సీరియస్గా అన్నాడు. చెప్పండి. మీకు సామంత్ తెలుసా? ఎవరు? ఆ దొంగ కేసులు ఒప్పుకొని జైలుకి వెళ్ళేవాడేగా? అవును. వాడు తెలియకపోవడం ఏమిటి? మొన్న మధ్యనే కారణాలు ఏమీ లేకుండా కుళ్ళబొడిచి తుప్పల్లో విసిరాయించాను, తేలిగ్గా చెప్పాడు నరసింహం. పీటర్ సామంత్తో తాను పనిన పథకాన్ని చెప్పడం ప్రారంభించాడు. 1 లక్షం కారు 1 లక్షం లేనట్లు ఏ రోడ్ కనిపిస్తే ఆ రోడ్లోకి దూసుకుపోతుంది. 10 నిమిషాల్లో పీటర్ చెప్పడం పూర్తి చేశాడు. అదంతా విన్న నరసింహం తెగ ఆనందపడిపోయాడు. అంత పెద్ద కేసు అంటే కనీసం 50,000 పీటర్ ముట్ట చెబుతాడనే ఆలోచనే అతని ఆనందానికి కారణం. ఇప్పుడు చెప్పండి, నేనేం చేయాలి? నరసింహం ఒళ్ళు విరుచుకుంటున్నాడు. వాడిని భయపెట్టాలి. తన అవసరం మాకుందని గ్రహించి 10 లక్షలు పంపించమని మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఇప్పుడు వాడెక్కడున్నాడు? కృష్ణా ఓబైరాయ్ సూట్ నెంబర్ 712లో. వారిని ఆ హోటల్లో ఒక్క పెగ్గన్నా మందు కొట్టాలని ఎప్పటి నుంచో ఉన్నా వీలు కాలేదు నాకు. వాడు ఏకంగా అందులోనే దిగిపోయాడా? అసలు ఈ కారణం చాలు వాడిని మరలా కుళ్ళబడవడానికి. ఇప్పుడు బయలుదేరుతాను. మీకు వీలైతే ఇప్పుడు నన్ను అక్కడ డ్రాప్ చేస్తారా? ఉత్సాహపరుస్తూ అన్నాడు నరసింహం. అంత ఉత్సాహం నీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. వాడిని అంత తక్కువ అంచనా వేయటం కూడా మంచిది కాదు. నువ్వు పిచ్చి పిచ్చిగా వాడిని బెదరగొట్టావు అనుకో, వాడు అదృశ్యమైపోవచ్చు. అప్పుడు నిన్ను లేపేయాల్సి వస్తుంది. వాడు ఇక్కడే ఉండాలి. మనం అంటే భయపడాలి. 10 లక్షలు అడగటం మానేయాలి. ఇచ్చిన 50,000 తీసుకొని బుద్ధిగా ఆ అమ్మాయికి తాళి కట్టి 3 రాత్రులు గడిపి కట్ చేస్తే రోడ్ల మీద తిరుగుతూ దొంగ కేసుల్ని ఒప్పుకునే ప్రయత్నంలో ఉండాలి. అర్థమైందా? క్యాలిక్యులేటెడ్గా మాట్లాడే పీటర్ని
క్యాలిక్యులేటెడ్గా మాట్లాడే పీటర్ అంటే నరసింహానికి ఎప్పుడు భయమే. అలాగే అన్నట్లు భయంగా తలూపాడు నరసింహం. కార్ని కృష్ణ ఒబేరాయ్ కేసి పోనివ్వు, పీటర్ డ్రైవర్ని ఉద్దేశించి అన్నాడు. కారు సడన్ బ్రేక్తో ఆగిపోయి రివర్స్ అయ్యి కృష్ణ ఒబేరాయ్ కేసి దూసుకుపోసాగింది. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. ఇప్పుడు నీకు ఇవ్వాల్సిన అమౌంట్ని పెంచుతున్నాను అన్నాడు సామంత్ తనకెదురుగా ఉన్న మధుమతితో. మధుమతి చిన్నగా నవ్వి సామంత్ కేసి కృతజ్ఞతగా చూసింది. ఆ నరసింహం గాడి జాతకం 5-6 గంటల్లో తేలిపోబోతోంది అన్నాడు తనకు జరిగిన అవమానాన్ని తలుచుకుంటూ. అది సరే, నువ్విప్పుడు 10 లక్షలు అడిగావు. వాళ్ళంతా తేలిగ్గా ఇస్తారంటావా? ఇవ్వకపోగా నీ మీద దాడి చేస్తే ఒకంత భయంగా అంది మధుమతి. అవన్నీ ఆలోచించాను. పీటర్ అనేవాడికి నరసింహం తొత్తులాంటివాడు. వాడి దుర్మార్గపు పనుల్ని చేసి పెట్టి వీడి లక్షలకు లక్షలు సంపాదించినట్లు కూడా నాకు తెలుసు. నా ఊహ ప్రకారం కనకారావు వెళ్ళి నేను 10 లక్షలు అడుగుతున్నానని ఆ పీటర్కి చెబుతాడు. వాడు రెచ్చిపోయి నరసింహాన్ని కలుస్తాడు. నరసింహం ఒంటిగాల మీద నా మీదకి వస్తాడు. సరిగ్గా ఆ సమయానికి డిఐజీ లక్ష్మీనారాయణ ఇంటి వద్దనున్న సిఐ వైర్లెస్ సెట్ ద్వారా నరసింహం ఎక్కడున్న వెంటనే అరెస్ట్ చేయమనే సూచన అన్ని స్టేషన్స్కి వెళ్ళిపోతుంది. నరసింహం కృష్ణ ఒబేరాయ్ ముందు కారు దిగుతాడు. కృష్ణ ఒబేరాయ్ కాన్ఫరెన్స్ హాల్లో జరుగుతున్న ఎంఎఫ్ హుస్సేన్ ఆర్ట్ ఎగ్జిబిషన్ని ప్రారంభించడానికి ముఖ్యమంత్రి అప్పటికే వచ్చి ఉంటారు. అందుకు సంబంధించిన ప్రోటోకాల్ని అమలుపరిచేందుకు చాలామంది ఎస్ఐలు, కమిషనర్ ఆఫ్ పోలీస్ ఈ హోటల్ వద్ద పహరా కాస్తుంటారు. వాళ్ళ దగ్గర ఉన్న వైర్లెస్ సెట్స్ గరగరమంటాయి. అందులోంచి రెడ్ అలర్ట్ సిగ్నల్స్ వస్తాయి. నరసింహం లిఫ్ట్ వద్దకు చేరుకునేసరికి అతని చేతికి సంకెళ్ళు పడతాయి. ఆ పైన కథ దానంతటా అదే మలుపు తిరుగుతుంది. సామంత్ చెప్పటం ఆపాడు. అతని క్యాలిక్యులేషన్కి మధుమతి విస్తుపోయింది. సామంత్ స్టీఫెన్స్ స్ట్రీట్లోని 6వ నెంబర్ ఇంట్లోని ఫోన్ నెంబర్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఫోన్ని దగ్గరగా లాక్కున్నాడు. గంటసేపు 6వ నెంబర్ ఇంటి చుట్టుపక్కల చేసిన ఇన్వెస్టిగేషన్లో సిఐకి కావాల్సినంత సమాచారం దొరికింది. డిఐజీ గారి కుటుంబం ఇంటికి తాళం వేసి ఢిల్లీ వెళ్ళిన 10వ రోజు అనుకుంటాను. ఓ వ్యక్తి బుల్లెట్ మోటార్ సైకిల్పై వచ్చి సరాసరి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. అతను రోజు సాయంత్రం పూట వచ్చేవాడు. డిఐజీ గారి చుట్టం కాకపోతే అంత ధైర్యంగా లోపలికి ఎలా వెళ్తాడని అనుకున్నాం. ఇంతకీ ఏమైంది అసలు? నాకు అప్పుడే అనుమానం వచ్చింది. అతను అచ్చం తుమ్మ ముద్దులా ఉన్నాడు. అతని ముఖం తుమ్మలో పొద్దుగుంకినట్టుగా ఉంది. ఏమిటో ఈ రోజుల్లో దొరెవరు కనుక్కోలేకపోతున్నాం. అతని వెంట మరెవరూ లేరు. అతను ఒక్కడే మోటార్ బైక్ మీద వచ్చేవాడు. అతను ఒక్కడే అని ఎలా చెప్పగలుగుతున్నారన్నా మీ ప్రశ్న? అతనే తాళం తీసేవాడు. అతని ఇంట్లోకి వెళ్ళగానే లైట్స్ వెలిగేవి. అతను బయటకు రాగానే లైట్స్ ఆగిపోయేవి. ముఖం మీద స్మాల్ ఫాక్స్ మచ్చలు ఉన్నాయి. ఓ రోజు నేను ఈవినింగ్ వాక్కి వెళ్తుండగా అతని మోటార్ సైకిల్ నాకు ఎదురుపడింది. ఇతనేమిటా ఈ మధ్య తరచూ మా వీధిలో కనిపిస్తున్నాడని ఆసక్తితో అతని ముఖాన్ని పరిశీలనగా చూశాను. ఆ రోజు సాయంత్రం ఎప్పటిలాగే వచ్చి ఇంట్లోకి వెళ్ళాడు. మరి కాసేపటికి బయటకు వచ్చి ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిన అరగంటకి 2 లారీలను 10 మంది దాకా హమాలీలను వెంట పెట్టుకుని వచ్చాడు. ఆ తర్వాత ఏముంది? ఆ ఇంట్లోని సామానంతా ఆ లారీల్లోకి ఎక్కించి తిరిగి ఇంటికి తాళం వేసి లారీలను తీసుకుని వెళ్ళిపోయాడు. అనుమానమా? అది డిఐజీ గారి ఇల్లు కాకపోతే అనుమానం వచ్చేదే మీరు అన్నట్టు. అతన్ని చూస్తే తప్పకుండా గుర్తుపట్టగలం. మాకు ఆశ్చర్యం వేసింది. కానీ ఆయన డిఐజీ గారి బంధువేమోనని ఊరుకుండిపోయాం. చుట్టుపక్కల వాళ్ళు పోలీసులు వేసిన వివిధ ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలు ఇవి. వాటన్నింటినీ మదింపు చేసుకుని సిఐ అన్ని పోలీస్ స్టేషన్స్కి మెసేజ్ ఇచ్చేందుకు తిరిగి డిఐజీ ఇంటికి వచ్చి ఫోన్ దగ్గరకు వెళ్ళాడు. సరిగ్గా అదే టైంకి ఆ ఫోన్ మోగింది. సిఐ ఫోన్ ఎత్తాలా లేదా అని ఒక క్షణం సందేహంగా డిఐజీ వైపు చూశాడు. ఆయన ఎత్తమన్నట్టు సైగ చేయగానే ఫోన్ అందుకున్నాడు. డిఐజీ గారిలేనా? ఆ వైపు నుంచి వినిపించింది. అవును, మీరెవరు? సిఐ ప్రశ్నించాడు. ఈ ప్రశ్నే ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారిలో ఇరిటేషన్ కలిగిస్తుంది. డిఐజీ గారిల్లు నిలువు దోపిడీకి గురైంది, అవునా? సిఐ ఉలిక్కిపడ్డాడు. అప్పుడే ఆ విషయం బయటకు ఎలా పొక్కింది? కంగారు పడకండి, ఈ విషయం పత్రికల వాళ్ళకు చెప్పనులేండి. ఇంతకీ దొంగ దొరికాడా? లేదు, అసంకల్పితంగా అనేసాడు సిఐ. ఎలా దొరుకుతాడు? కంచె చేమను మేస్తే మీరనేది నాకు అర్థం కావటం లేదు. అది పాపం మీ తప్పు కాదులే. మీలాంటి వాళ్ళను పోలీస్ డిపార్ట్మెంట్లో పడవేసిన వాళ్ళది తప్పు. ఇంతకీ అదే చెప్పబోతున్నాను. డిఐజీ గారింట్లో దొంగతనం చేసిన వ్యక్తి నాకు తెలుసు. ఎవరు? బుల్లెట్లా వచ్చిన ప్రశ్న సిఐ నోటి నుంచి.
సరిగ్గా అదే సమయంలో పీటర్ నరసింహం ఎక్కిన కారు ఎర్రమంజిల్ కాలనీ రోడ్డులోకి టర్న్ తీసుకుని వెంటనే కుడివైపుకి తిరిగి కృష్ణ ఒబేరాయ్ హోటల్ ఆవరణలో ఎంటర్ అయింది. మీరు నమ్మరేమో, మేము సేకరించిన సాక్ష్యాధారాలతో మీరు చెప్పే వ్యక్తి నిజమో కాదో తెలుసుకోగలం. ప్లీజ్ చెప్పండి, సిఐ అర్థించాడు. తక్షణమే మీరు అతన్ని అరెస్ట్ చేయకపోతే అతను సాక్ష్యాధారాలని తారుమారు చేయవచ్చు. ఈ క్షణమే ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఒబేరాయ్ సింహద్వారం ముందు కారు ఆగింది. వెంటనే అందులోంచి పీటర్ నరసింహం దిగారు. కారు పార్కింగ్ ప్లేస్కి వేసి వెళ్ళిపోయింది. అభిమానంతో అతన్ని వదిలేస్తే నెవ్వర్, వాడెవడైనా క్షమించేది లేదు. జరిగింది చిన్న విషయం కాదు. నరసింహం గ్లాస్ డోర్స్ని విసురుగా తోస్తూ రిసెప్షన్ హాల్లోకి ఎంటర్ అయ్యాడు. ఎడం వైపున రిసెప్షన్ కేసు నడిచాడు. శభాష్, వృత్తిధర్మం అంటే అలా ఉండాలి. నేను చెప్పే పేరు విని షాక్ అవ్వకండి. లేదు, చెప్పండి. అతను ఇప్పుడు సాక్ష్యాధారాల్ని మాఫీ చేసేందుకు కృష్ణ ఒబేరాయ్ హోటల్కి వచ్చాడు. ఇప్పుడు ఆ హోటల్లో ప్రఖ్యాత చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్స్ ప్రదర్శనకు సీఎం ఓపెనింగ్ చేసేందుకు రాబోతున్నారు. అవును, నాకు తెలుసు ఆ ప్రోగ్రాం. అందుకోసం ఆ హోటల్లో పూర్తి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయబడింది. అది తెలుసు. అయితే ఆ బందోబస్తును నిర్వహించే అధికారులు మీకు ఎవరైనా తెలుసా? అందరూ తెలుసు. అయితే మీకు బాగా తెలిసిన సిఐకి నేను చెప్పే వ్యక్తిని అరెస్ట్ చేయమని ఇప్పటికిప్పుడు చెప్పవచ్చా? చెప్పవచ్చు. నా దగ్గర వైర్లెస్ సెట్ ఉంది. అయితే చెప్పండి. అతను ఎవరో చెప్పలేదు ఇంకా? అతను ఎవరో కాదు, మీ క్రింద పనిచేసే ఎస్ఐ నరసింహం. వాట్? అదిరిపడ్డాడు సిఐ. ఎందుకింత ఆశ్చర్యం? మీ పోలీసులంతా నిజాయితీ పరులేనా? మీలో దొంగలు ఎవరూ లేరా? మీరు సేకరించిన సాక్ష్యాధారాలతో నరసింహాన్ని పోల్చి చూసుకోండి. సరిపోతేనే అరెస్ట్ చేయండి. సిఐ మెదడు కంప్యూటర్ కన్నా వేగంగా పనిచేయసాగింది. ఈలోపు ఫోన్కి ఆ వైపు ఉన్న సామాన్ ఫోన్ పెట్టేశాడు. ముఖం మీద స్ఫోటకం మచ్చలున్నాయి. మసూచి ఎఫెక్ట్ అయి ఉంటుంది. తుమ్మ ముద్దులా ఉంటాడు. 6 అడుగులు ఎత్తుంటాడు. గుబురు మీసాలు, సమ్మర్ క్రాఫ్, ఒక చెవికి పోగుంటుంది. సఫారీ డ్రెస్లో ఉంటాడు. కుడి చేతికి స్టీల్ కడియం ఉంది. కళ్ళు రక్తం చిమ్ముతున్నట్లుంటాయి. బుల్లెట్ మోటార్ సైకిల్ నెంబర్ ACY 7894. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పిన గుర్తులు ఇవి. వాటితో సరిపోలిస్తే సిఐ నరసింహం సరిగ్గా సరిపోతాడు. అతడు అచ్చం అలాగే ఉంటాడు. పైగా అతని వెహికల్ బుల్లెట్, దాని నెంబర్ అదే. ఒకవేళ అతని మోటార్ సైకిల్ దొంగిలించి మరొకరు ఆ పని చేశారనుకోవడానికి వీలు లేకుండా ఉంది. ఒక ఎస్ఐ మోటార్ సైకిల్ దొంగిలించి దాని మీద దర్జాగా DIG ఇంటికి దొంగతనానికి రావడం అంత తేలికైన విషయం కాదు. పోలికలో ఏదో ఒకటి మిస్ అవ్వాలి. అది లేదు. ప్రతి పోలిక అతన్ని స్మరణకు తెస్తోంది. అప్పుడు అనుకున్నాడు సిఐ, అమ్మ నరసింహం అని. ఆ వెంటనే వైర్లెస్ సెట్ ఆన్ చేసి సిగ్నల్స్ ఇవ్వసాగాడు. రూమ్ నెంబర్ 712 అని చెప్పాను కదా, అయినా రిసెప్షన్ దగ్గరికి ఎందుకు వచ్చావు? పీటర్ అసహనంగా అన్నాడు. నరసింహం తల మాత్రం వెనక్కి తిప్పి చిన్నగా నవ్వి, నా అంచనా ప్రకారం వాడు ఇప్పుడు 712లో ఉండడు. మరో రూమ్ తీసుకుని తాత్కాలికంగా అక్కడే ఉండి ఉంటాడు. కావాలంటే చూడండి అని రిసెప్షన్ కౌంటర్కి తిరిగి రూమ్ నెంబర్ 712లో దిగిన గెస్ట్ రూమ్లోనే ఉన్నాడు. ఒకంత దబాయింపుగానే అడిగాడు. జస్ట్ ఏ మూమెంట్ అని కీబోర్డ్ కేసు చూసి, లేరు, బయటకు వెళ్ళినట్టున్నారు, కీ ఇక్కడే ఉంది అన్నాడు రిసెప్షనిస్ట్. నరసింహం పీటర్ కేసు చూపు చూసి రిసెప్షనిస్ట్ వైపు చూస్తూ, ఈరోజు కొత్తగా ఎంతమంది రూమ్స్ తీసుకున్నారు? ఇంట్రాగేషన్ వేసేప్పుడు ప్రదర్శించే అహంకారాన్ని ప్రదర్శిస్తూ అడిగాడు నరసింహం. 2-3 నిమిషాల క్రితం నిర్మానుష్యంగా ఉన్న రిసెప్షన్ హాల్ క్రమంగా జనంతో నిండిపోసాగింది. ఇంతకీ మీరెవరు? మీకెందుకు ఆ వివరాలన్నీ? రిసెప్షనిస్ట్ అనుమానంగా చూస్తూ ప్రశ్నించాడు. నేనెవరో చెప్పకపోతే చెప్పవా? బెదిరిస్తున్నట్లుగా అన్నాడు నరసింహం. సడన్గా ఏకవచన ప్రయోగంలోకి దిగిపోయిన నరసింహాన్ని చూసి రిసెప్షనిస్ట్ విస్తుపోయాడు. పీటర్కి నరసింహం అక్కడే ఎక్కువసేపు ఉండడం ఇబ్బందిగా ఉంది. నరసింహం ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రూమ్లో ఉన్న నగరపు యాక్టర్సుడని, అతనికి సామంత్ పాతే అని, అతని బెదిరిస్తే 2 రోజుల్లో జరగబోయే పెళ్ళి సవ్యంగా జరిగిపోతుందని అతని ఆశ. అది కామ్గా జరిగిపోతే బాగుండని పీటర్ ఆశిస్తున్నాడు. కానీ ఇప్పుడు నరసింహం తన సహజ ధోరణిలో అధికారాన్ని ప్రదర్శించబోవడం అతనికి కోపాన్ని తెప్పించింది. కానది సమయం కాదు, స్థలమూ కాదని తనను నిగ్రహించుకుంటున్నాడు. మీకెవరు కావాలో చెబితే ఉన్నారో లేదో చెబుతాం. ఈరోజు ఎందరు దిగారు, ఎప్పుడు దిగారు లాంటి వివరాలు మాకు ఇష్టం లేకపోతే చెప్పం. రిసెప్షనిస్ట్ మాటలకి నరసింహానికి కోపం వచ్చింది. షర్ట్ జేబులోంచి తన ఐడెంటిటీ కార్డు తీసి రిసెప్షనిస్ట్ కళ్ళ ముందుంచి, ఇప్పుడు కూడా చెప్పవా? మరింత అధికారంతో
అధికార దర్పంతో ప్రశ్నించాడు. ఇదేం చౌకబార్ లాడ్జింగ్ కాదు, మీ ఐడెంటిటీ కార్డు చూపిస్తే బెదిరిపోవడానికి ఖరీదైన 5 స్టార్ హోటల్. రిసెప్షనిస్ట్ మర్యాదగానే సమాధానం చెప్పిన మాటల్లో గరుకుదనం ఒకంత తొంగి చూసింది. నరసింహం మామూలుగా అయితే రెచ్చిపోయేవాడు. ఇంతలో హలో మిస్టర్ నరసింహం అనే మాటలు వినిపించడంతో వెనక్కి తిరిగాడు. అక్కడ 3 టౌన్ సర్కిల్ నిలబడి తనకేసే చూస్తుండటంతో హలో సార్ అన్నాడు నరసింహం కూడా. ఎందుకంత పని చేశారు? 3 టౌన్ సర్కిల్ అడిగిన ప్రశ్న నరసింహానికి అర్థం కాలేదు. ఏం పని? వీడు చూశారా సార్, మన డిపార్ట్మెంట్ అంటే లెక్క లేకుండా పోయింది. రిసెప్షనిస్ట్ మీద ఒంటికాల మీద లేవడానికి నరసింహం 3 టౌన్ సిఐ అండని కోరుకుంటూ అన్నాడు. మిస్టర్, వీడు వాడు అని సంస్కారం లేకుండా మర్యాదగా మాట్లాడితే మీ మీద అధికారులకు కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. రిసెప్షనిస్ట్ మాటలు పూర్తిగా అవుతుండగానే నరసింహం కోపంగా కౌంటర్ కేసి దూకి రిసెప్షనిస్ట్ కాలర్ పట్టుకున్నాడు. ఈ హఠాత్ పరిణామానికి పీటర్ కంగారు పడ్డాడు. మిస్టర్ నరసింహం, అతన్ని వదిలేయండి అని 3 టౌన్ సర్కిల్ ఆజ్ఞాపిస్తున్నట్లుగా అంటూనే అప్పటి వరకు తన వెనుక దాచుకున్న బేడీల్ని ముందుకు తీశాడు. ఆ పక్కనే ఉన్న కానిస్టేబుల్స్ ఆ బీడలను అందుకుని ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే నరసింహం చెదలకు బేడీలు వేసేశారు. అది చూస్తూనే పీటర్ షాక్ తిన్నాడు. క్షణంలో తిరిగి తేరుకుంటూ ఒక్కో అడుగు వెనక్కి వేసాగాడు. నరసింహానికి తల కొట్టేసేంత పనైంది. ఓహో, దొంగ ఎస్ఐ అన్నమాట. ఫేక్ ఐడెంటిటీ కార్డు సృష్టించుకుని దౌర్జన్యం చేయడానికి వచ్చాడా? రిసెప్షనిస్ట్ నవ్వుతూ అన్నాడు. ఆ నవ్వులో వ్యంగ్యం మిళితమై ఉంది. కమాన్ మూవ్ అంటూ సిఐ సింహద్వారం కేసి సాగిపోయాడు సీరియస్గా. నరసింహం షాక్ తిన్నాడు తనకు జరిగిన అవమానానికి. రిసెప్షనిస్ట్ కాలర్ పట్టుకున్నందుకే తనను అరెస్ట్ చేయరు. పైగా 3 టౌన్ సిఐ ఏసీపీగా ప్రమోట్ కాబోతున్న సీనియర్ పోలీస్ ఆఫీసర్, చాలా బాధ్యతాయుతమైన అధికారి. మరేం జరిగింది? ఎందుకు తనను పబ్లిక్గా ప్రజలందరి ముందు అరెస్ట్ చేశారు? నరసింహానికి పిచ్చెక్కినట్లయింది. నన్ను బెదిరించాలని వాడిని తోడు పెట్టుకుని వచ్చావా? ఇప్పుడు ఏమైంది మిస్టర్ పిల్లిగడ్డం? పీటర్ ఉలికిపడి మాటలు వినిపించిన వైపు చూశాడు. అక్కడ సామంత్ నవ్వుతూ కనిపించాడు. పరిస్థితులంతా త్వరగా అడ్డం తిరుగుతాయని ఊహించని పీటర్ ఓ క్షణం అయోమయంగా సామంత్ కేసు చూశాడు. వాడే అరెస్ట్ అయి వెళ్ళిపోతున్నాడు. ఎందుకో తెలుసా? వాడు డీఈజీ గారింట్లో పట్టపగలు పబ్లిక్గా దొంగతనం చేసినందుకు. మరోసారి షాక్ తిన్నాడు పీటర్. ఆర్ట్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి వస్తున్న ఆహ్వానితులు బేడీలతో వెళుతున్న నరసింహ కేసి ఆశ్చర్యంగా చూశారు. నరసింహానికి తల కొట్టేసినట్లయింది. మర్యాదగా సాయంత్రానికి నేను అడిగిన ప్రస్తుతం 10 లక్షలు ఇచ్చి కనకారావుని పంపించండి, లేదంటే నరసింహానికి పట్టిన గతే మీకు పడుతుంది. నా మీద అన్యాయంగా పోలీస్ స్టేషన్లో ప్రయోగం చేసినందుకే వాడికి ఆ గతి పట్టింది. అది గుర్తుంచుకుని డబ్బు పంపించండి. సామంత్ ఆ మాటలంటూనే జనంలో కలిసిపోయాడు. పీటర్ శ్రీలంక పౌరుడిలా ఉండుండి భయపడిపోయాడు. నా మీద అన్యాయంగా పోలీస్ స్టేషన్లో ప్రయోగం చేసినందుకే ఆ గతి పట్టించాను అంటే సామంత్ పన్నిన వలలో చిక్కుకున్నాడా నరసింహం? ఆలోచన రాగానే వడివడిగా అక్కడి నుంచి తప్పుకున్నాడు. ఏమైంది? మనం అనుకున్న చేప వలలో పడింది. ఇంకా బ్రహ్మదేవుడు కూడా వాడిని రక్షించలేడు అన్నాడు సామంత్ లిఫ్ట్ కేసు నడుస్తూ. నరసింహం మన మీద పగబడితే అతన్ని ఇరికించింది మనమే అని అతనికి తెలిస్తే మధుమతి సామంత్ని ఫాలో అవుతోంది. మనమే అని వాడికి తెలియాలి. ఇంకా ఇప్పటి వరకు తెలీదు. మరో అరగంటకు తెలుస్తుంది. అప్పుడు నీ గురించి చెబుతాడు. సాక్ష్యాధారాలను అనుసరించి పోలీసులు నిన్ను అనుమానించలేరు. అసలు నిన్న చుట్టుపక్కల ఎవరూ చూడలేదు. నువ్వు అసాధ్యుడి సామంత్. ఒక పోలీస్ ఎస్ఐని దొంగను చేసి ఆ పోలీసుల చేతే అరెస్ట్ చేయించావు. చిరునవ్వుతో అంది మధుమతి సామంత్ని అందుకునే ప్రయత్నం చేస్తూ. అసలేమైంది? ఎందుకు నరసింహం అరెస్ట్ చేయబడ్డాడో వెంటనే తెలుసుకోవాలి. నరసింహాన్ని దెబ్బ కొట్టింది సామంత్ అయితే మనం చచ్చినట్టు అతను అడిగిన 10 లక్షలు పంపించవలసిందే. నువ్వు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎంక్వైరీ చేసుకురా ఆజ్ఞాపిస్తున్నట్టు అన్నాడు పీటర్. సామంత్ని తలుచుకుని తొలిసారి బాగా భయపడ్డాడు కనకారావు. పెళ్లి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి అర్జునరావు ఆధ్వర్యంలో. నాగమ్మ దగ్గరుండి ఏర్పాట్లన్నింటినీ పర్యవేక్షిస్తోంది. అర్జునరావు పథకంలో భాగంగానే కృష్ణా ఒబేరాయ్ హోటల్ కాన్ఫరెన్స్ హాలుని వివాహ వేదికగా సెటిల్ చేశాడు సెక్రటరీ. మరో ప్రక్క నాయకి అమెరికాలో ఉన్న తన ఫ్రెండ్స్ని తన మ్యారేజ్కి అటెండ్ కమ్మని ఫోన్ చేసి చెప్పింది. క్రిస్టిని మాంటే రాబర్ట్ క్రిస్టిని హడావిడిగా వీసాల కోసం ఇండియా ఎంబసీకి బయలుదేరారు.
నరసింహం లాకప్లోకి నెట్టబడ్డాడు. తను పనిచేసిన పోలీస్ స్టేషన్లోనే దోషిగా నిలబెట్టబడ్డాడు. కానిస్టేబుల్ సత్యం లాకప్లో చిందులు తొక్కుతున్న నరసింహాన్ని చూసి వేదాంత దూరంలో నవ్వాడు. నేను దొంగతనం చేయలేదు. నరసింహం ఆ మాటను అప్పటికి 100 సార్లు అన్నాడు. సాక్ష్యాధారాలు బలంగా ఉండటంతో ఎవరూ నమ్మలేదు. డిఐజీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు వచ్చి నరసింహాన్ని గుర్తుపట్టేసి వెళ్ళారు. డిఐజీ జరిగింది తెలుసుకుని అగ్రహోదగ్రుడయ్యాడు. ఆగ మేఘాల మీద నరసింహాన్ని బంధించి స్టేషన్కి బయలుదేరాడు. సిఐ డిఐజీ కోపాన్ని తెలుసుకుని వణికిపోతున్నాడు. ఒక 1/2 గంటకు స్టేషన్లో కాలుపెట్టిన డిఐజీకి ఫోన్ వచ్చింది. సిఐ భయపడుతూనే ఆ సంగతి చెప్పాడు. డిఐజీ తనను తాను తమాయించుకుంటూ ఫోన్ అందుకున్నాడు. డిఐజీ గారైనా? అవును. దొంగతనం మీ డిపార్ట్మెంట్ వ్యక్తులు చేస్తే శిక్షలో ముద్ర ఏమన్నా ఉంటుందా? వాట్ డూ యూ మీన్? వాడిని ఇప్పుడే సస్పెండ్ చేస్తున్నాను. శభాష్. ఇంతకీ మీ ఫర్నిచర్ అమ్మగా వచ్చిన డబ్బును రికవర్ చేసుకున్నారా? 52,000 వచ్చాయి. అందులో ఇప్పటికి ఎంత ఖర్చు చేశాడో మీరు 4 తగిలిస్తే చెబుతాడు. వాడు చెబుతాడు 4 తగిలిస్తే. వాడి బాబాయినా దిగొచ్చి చెబుతాడు. వాడు చెబుతాడు. వాడిని 4 తగిలిస్తే వాడి బాబాయినా దిగొచ్చి చెబుతాడు. మరి మీ ఫోన్ బిల్లు ఏమిటి? మీ ఎస్టీడీ ఫోన్తో ఆటలాడుకున్నాడు. వాళ్ళ అత్తగారి ఊరైన అత్తిలికి ట్రంకాల్ చేసి అరగంట, వాళ్ళ సొంత ఊరైన అమలాపురానికి చేసి అరగంట మాట్లాడాడు. బహుశా మీ ఫోన్ బిల్లు ఈసారి 10,000 దాటవచ్చు. అవన్నీ అలా ఉంచి మీ ఇంట్లో హాయిగా మందు కొట్టాడు. మరి ఏవో చేశాడు. పాపం మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది. మీ పరువు ప్రతిష్టలతో ఫుట్బాల్ ఆడేసుకున్నాడు. అదే బయటవాడైతే ఎలా శిక్షిస్తారో అలాగే అతన్ని శిక్షిస్తారని ఆశిస్తాను. ఫోన్కి ఆ వైపు ఉన్న సామంత్ ఫోన్ని డిస్కనెక్ట్ చేసేశాడు. కోపంతో డిఐజీ ఊగిపోతున్నాడు. తీరని అవమానం అతని అణువుని దహించి వేస్తుంది. శివతాండవానికి సిద్ధమవుతున్న అపరశివుడిలా ఉన్నాడు డిఐజీ. వాడెక్కడా? ఉరుములా వచ్చింది ఆ ప్రశ్న డిఐజీ నోటి వెంట. సిఐ వణికిపోతూ నరసింహం లాకప్ కేసి చూపుల్ని మరల్చాడు. సిఐ టేబుల్ మీదున్న రోళ్లకర్రను, స్కిప్పింగ్ రోప్ని అందుకొని నరసింహం లాకప్ కేసి తిరిగాడు డిఐజీ. అంతే. నరసింహం చావు భయంతో పెట్టిన కేక పక్క వీధి వరకు వినిపించింది. మరో గంట తర్వాత సామంత్ మధుమతి ఎక్కిన ఆటో పోలీస్ స్టేషన్ ముందు ఆగింది. అప్పుడు స్టేషన్లో సిఐ లేడు. సామంత్ ఆటో దిగి సరాసరి స్టేషన్లోకి వెళ్ళి కుడివైపున వరుసగా ఉన్న లాకప్స్ కేసి చూశాడు. ఒక్కదానిలో నరసింహం గోడకి నిస్త్రాణగా వాలిపోయి ఉన్నాడు. ఎవరు మీరు? ఎవరు కావాలి? కానిస్టేబుల్ సత్యం సామంత్ కేసి తేరిపారా చూస్తూ ప్రశ్నించాడు. నిజానికి సామంత్ సత్యానికి బాగా పరిచయం ఉన్నవాడే. కానీ సామంత్ వేషధారణలో, మాట తీరులో గణనీయమైన మార్పు రావడంతో గుర్తుపట్టలేకపోయాడు. నేను మాజీ ఎస్ఐ నరసింహాన్ని చూడాలి శాసిస్తున్నట్లు అన్న సామంత్ని చూసి సత్యం బెరుకుగా నరసింహం ఉన్న లాకప్ని చూపించాడు. సామంత్ స్టైల్గా లాకప్ దగ్గరికి వెళ్ళి, హలో మిస్టర్ నరసింహం, ఎలా ఉన్నావు అన్నాడు పెద్దగా. నరసింహం ఉలికిపడి సామంత్ కేసి ఎవరా అన్నట్లు సందేహంగా చూశాడు. గుర్తుపట్టలేదా? చిన్నగా నవ్వుతూ ప్రశ్నించాడు సామంత్. లేదన్నట్లు తల అడ్డంగా ఆడించాడు నరసింహం. మెదడు మొద్దుబారేట్లుగా ట్రీట్మెంట్ ఇచ్చారన్నమాట. గుర్తుకు తెచ్చుకో. అన్యాయంగా ఒక నిర్దోషిని దోషించేసి ఇష్టం వచ్చినట్టు కొట్టి తొప్పుల్లో వేయించావు, గుర్తులేదా? నరసింహం కొన్ని క్షణాలు మౌనంగా సామంత్ కేసి చూసి, నువ్వా అన్నాడు ఆశ్చర్యపోతూ. నేనే. ఫలితం అన్వయిస్తామని చెప్పాను, గుర్తుందా? నిన్ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయిస్తానన్నాను, అదేనా గుర్తుందా? నరసింహం ఉలిక్కిపడ్డాడు. ఓ క్షణం అర్థం కానట్లు చూశాడు. అర్థమయ్యాక కళ్ళగ చేస్తూ చూశాడు. అదన్నమాట సంగతి. నిన్ను ఇరికించిన మధుమతి నా మనిషే. నేనే ఆమెను ప్రయోగించాను. సెలవు మీద ఊరెళ్ళిన పోలీస్ ఆఫీసర్ ఎవరా అని ఎంక్వైరీ చేశాను. నీ కర్మకాలి నా దృష్టిలో డిఐజీ లక్ష్మీనారాయణ పడ్డాడు. ఆ ఇంటి ముందు ప్రహరీ గోడ అనుకున్న ఆయన నేమ్ ప్లేట్ తొలగించడం అంత కష్టమైన పని అంటావా? కాదే. డోర్ లాక్ డూప్లికేట్ కీస్ సృష్టించటమైనా పెద్ద పని కాదుగా. అందుకే ఆ పని చేశాను. ఒక కీ నీ దగ్గరికి వచ్చింది, మరొకటి మధుమతి తన దగ్గర ఉంచుకుంది. పాపం నువ్వెప్పుడు ముందు నుంచే వచ్చేవాడివి. మధుమతి ఎప్పుడు దొడ్డిదారినే వచ్చేది. లేదంటే మధుమతి అనవసరంగా ఈ గొడవల్లో ఇరుక్కుంటుంది కదా. అయినా నీ పోలీసు బుర్ర ఏమైపోయింది? ఇది డిఐజీ గారిల్లేనా, లక్ష్మీనారాయణ గారిల్లేనా అంటూ ఫోన్ కాల్స్ వచ్చాయి. నువ్వే ఫోన్ ఎత్తావు. నీ కర్మ ఇలా కావాల్సి ఉంటే అనుమానం ఎందుకు వస్తుంది? రాదు. ఫర్నిచర్ తీసుకెళ్ళింది నువ్వు, లారీలను మాట్లాడింది నువ్వు,
హమాలీలను కుదుర్చుకుంది నువ్వు. సామాన్లంతా లారీలకు ఎక్కించి మార్కెట్కి తీసుకెళ్ళి అమ్ముకొచ్చింది నువ్వు. 52,000 జేబులో వేసుకుంది నువ్వు. అందులోంచి 5,000 తీసుకుని ప్రక్క స్టేషన్ ఎస్ఐని తీసుకెళ్ళి బార్లో మందు కొట్టించింది నువ్వు. ఆ బార్లో కొట్లాడుకొని గొడవ చేసింది నువ్వు. ఒకటా రెండా, ఎన్నో విధాలుగా ఇరుక్కుపోయావు. బుర్రకాయలు పోలీసు వాళ్ళకే కాదు, మామూలు సివిలియన్స్ కూడా ఉంటాయి. పోలీస్ డిపార్ట్మెంట్లో చేరితే కొమ్ములు మొలిచినట్ల, ప్రజల మీద పూర్తిగా అధికారం వచ్చినట్ల. మీరొక్కళ్ళే నిజాయితీ పరులు, ప్రజలంతా దొంగలు. ప్రజలు పన్నుల రూపంలో కట్టే డబ్బుతో జీతాలు తీసుకుంటూ పోలీసు ఉద్యోగం చేసే మీరు ప్రజలకు సేవకులు కాదు. మీ దయాదాక్షిణ్యాల మీద బ్రతికే అర్భకులు కాదు. మాట్లాడితే 420 కింద బుక్ చేస్తా, 302 కింద బొక్కలో తోస్తా, కుళ్ళ పొడుస్తా, మొక్కలు ఎరగదంతా అని వాళ్ళు బలిసి పొగిరెక్కి అనే మాటల్ని ప్రజలంత తేలిగ్గా ఎలా మర్చిపోతారు? మీరు చచ్చినా, మిమ్మల్ని ఎవరైనా చంపినా ప్రజల్లో సానుభూతి ఎందుకు రాదో తెలుసా? మీరు మానవత్వం ఉన్న మనుషుల్లా ప్రవర్తించరు కనుక. ఏదైనా వెహికల్ గీత దాటితే దాన్ని ఆపి నానా మాటలని 10వ పరకో ఇస్తే వదిలేస్తారు. ట్రాఫిక్ రూల్స్ని అతిక్రమిస్తే కేసు రాసే మీరు రోడ్లని అధ్వాన్నమైపోయి వెహికల్స్ అన్నీ నాశనం అయిపోతుంటే ఏం చేస్తున్నారు? కేవలం అధికారమేనా? బాధ్యతలు లేవా? మీరు దేవుళ్ళ? మీకు ప్రజలు భయపడాలా? ప్రజలంతా చట్టాన్ని అతిక్రమించి బ్రతకడానికి పుట్టారన్న మీ అభిప్రాయం? మీరు కుళ్ళను, కుతంత్రాలకును, కుట్రల్ని, అన్యాయాల్ని కడిగివేసే శానిటరీ ఇన్స్పెక్టర్సా? పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చే టోపీ దేశాధిపత్యాన్ని దారాదత్తం చేసే కిరీటం అనుకుంటున్నారా? ఎంతమంది ఆడకూతుళ్ళ ఉసురు పోసుకుంటున్నారు? ఎంతమంది అమాయకుల్ని మీరు బలి తీసుకుంటున్నారు? ఎంత రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు? ఎంత హేయంగా, మరింత అసహ్యంగా బ్రతుకుతున్నారు మీరు? మిమ్మల్ని సెలెక్ట్ చేసేది మనుషుల మధ్య వచ్చే అశాంతిని, అభద్రతాభావాన్ని తొలగించమని, రాక్షసుల మధ్య, క్రూర మృగాల మధ్య చట్టాన్ని అమలుపరచమని కాదు. ప్రజల దయాదాక్షిణ్యాల మీద గెలిచే రాజకీయ దౌర్భాగ్యులు. ప్రజలిచ్చే డబ్బుతో బ్రతికే మీరు ఆ ప్రజల్నే హింసించుకు తింటారా? అందుకే నాకు చేతనైన రీతిలో నా పరిధిలోకి వచ్చి నన్ను అన్యాయంగా శిక్షించిన నిన్ను నాకు తోచిన పద్ధతిలో సమాధి చేశాను. ఏం చేస్తావు? సామంత్ కంఠం నుంచి వచ్చిన ప్రతి మాట ఎంతో ఎమోషనల్గా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వచ్చాయి. సామంత్ అంత రిటార్ట్ ఇస్తాడని ఊహించలేదు నరసింహం. అందుకే పిచ్చెక్కిపోయినట్లు వెర్రిచిపోల్చేశాడు. అంతలో సామంత్ సూచనలను అనుసరించి మధుమతి స్టేషన్ లోపలికి వచ్చి సామంత్ ఉన్న లాకప్ ముందుకొచ్చి ఆగింది. అదే అంటూ మధుమతిని చూస్తూనే ఉన్మాదిలా కేకలేశాడు. అదే మీ ఒంటికి మంచిది కాదు. ఆమె అది అన్నావంటే అనవసరంగా తనువుని చాలిస్తావు. నరసింహం నమిలి మింగేసేలా మధుమతి కేసు చూశాడు. ఇప్పుడు దీనికి అంతటికీ కారణం మధుమతి అని, ఆమె వెనుక ఉన్నది సామంత్ అని అర్చావనుకో నీకు పిచ్చి కూడా ఎక్కిందనుకుంటారు. పిచ్చి ఆసుపత్రి కన్నా జైలు చాలా మేలని విన్నాను. నువ్వు వినే ఉంటావు. వస్తాను అంటూనే గిరిక్కున తిరిగి స్టేషన్ బయటకు వేగంగా వెళ్ళిపోయాడు. అతన్ని ఫాలో అయింది మధుమతి. మిగతా కథ 6వ భాగంలో నుండి